హాయ్ అండి, చూడండి నేను చూపిస్తున్న ఈ మడత కాజాలు చాలా సింపుల్గా ఈజీగా మనకి ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి చక్కగా జ్యూసీగా మనం ఇంట్లోనే మడత కాజా అనేది చక్కగా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా ఒక 10 నిమిషాల్లో చక్కగా మనం మడత కాజా అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ మడత కాజాకి ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే మనకి ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి, అదొక 2 స్పూన్స్ తీసుకున్నాను. బియ్యం పిండి వేస్తే చక్కగా మనకి పొడిగా మనకి మడత కాజా అనేది చక్కగా వస్తుంది. దీంట్లో నేను కొంచెం అప్పుడే ఫ్రెష్గా చేసిన యాలకుల పొడి తీసుకున్నాను, కొంచెం 1 అర స్పూను. దీన్ని మొత్తం కూడా కలిపేసి చక్కగా అంతా కలిసే వరకు కూడా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం 1 అర స్పూను సాల్ట్ కూడా వేసి, అలాగే ఒక 4-5 స్పూన్లు నెయ్యి కూడా వేసి మొత్తం కలిసే వరకు కూడా మనం చపాతీ పిండిలో ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనకి కలుపుకోవాలి. చూడండి, నెయ్యి వేసిన తర్వాత మనకి అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా మడత కాజా అనేది చక్కగా పొరలుగా మనకి వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా మొత్తం కూడా చపాతీ పిండిలాగా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా మెత్తగా కలిపేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, చాలా మెత్తగా అయింది. ఇలా దీన్ని నేను చిన్న ఉండలుగా ఒక 4 ఉండలుగా చేసుకున్నాను. అదే 2 స్టెప్లుగా అయినా చేసుకోవచ్చు. నేను 4 ఉండలుగా చేసుకుని, చూడండి, చపాతీ చేసే ముందు దీంట్లో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసేసి మనకి చపాతీ మీద రాసుకోవటానికి చక్కగా, అంటే విడివిడిగా మనకి పొరలుగా విడటానికి కొంచెం బియ్యం పిండి రాసి చేస్తే చపాతీ చాలా చక్కగా వస్తుంది. మనకి అంటుకోకుండా చక్కగా విడిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే చపాతీ చాలా పలుసుగా చేసుకోవాలి. చూడండి, నేనైతే చాలా పలుసుగా చేశాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకో చపాతీ కూడా చేసుకొని, చూడండి, ఈ విధంగా అయితే చపాతీ చేసుకుని నేను ఇంకో చపాతీ చేసుకుంటున్నాను. అలా మనం 4 ఉండలు చేసుకున్నాం కదండి, ఆ 4 కూడా సపరేట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఒక చపాతీ అయితే తీసుకుని దీని మీద నేను ముందుగా నెయ్యిను బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాను కదండి, అది దీని మీద రాసేస్తే మనకి చక్కగా లేయర్లు అనేవి చక్కగా వస్తాయి. దీని మీద తర్వాత చేసిన చపాతీ కూడా 2 కూడా సమానంగా వచ్చే వరకు కలుపుకొని దీని మీద ఇంకా మరి కొంచెం పిండి రాసి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం పలుసుగా చేస్తే మనకి చక్కగా వస్తుంది. చూడండి, ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని మనం సమానంగా చిన్నగా మనం షాక్తో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చిన్నగానే చేస్తున్నాను. ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద రోలుగా చేసుకోవచ్చు. నేను చిన్నగా చేస్తున్నాను. చూడండి, అది పక్కన పెట్టేసుకుని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా 4 వైపులా ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి మడత కాజా అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా అయితే మనం చేసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, మొత్తం కూడా నాకు 2 రోళ్ళకి ఇన్నైతే వచ్చాయి. చూడండి, తర్వాత అవి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో పంచదార తీసుకున్నాను. దాంట్లో ఒక 1/4 కప్పు వాటర్ కూడా పోసి, చూడండి, మనకి పాకం అనేది ఈ విధంగా ముదురు పాకం కాకుండా చక్కగా గులాబ్ జామ్
పాకం పడతాం కదండి, ఆ పాకం కూడా కాకుండా తీగ పాకం లాగా కొంచెం వస్తే సరిపోతుంది. చూడండి, నాకు పాకం అయితే వచ్చేసి నేను మూత పెట్టి ఉంచాను. అది చల్లారకుండా చూసుకోవాలండి. ఒకవేళ చల్లారితే కనుక మరి కొంచెం వేడి చేసుకోవాలి. అలాగే నేను ఒక ప్యాన్ పెట్టుకుని నేను ముందుగా చేసుకున్న ఈ మడత కాజాలు అనేవి కూడా చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకుంటున్నాను. చూడండి, మనకి ఈ విధంగా అయితే చక్కగా కాలిపోతాయి. మనకి కాజా అనేది ఆయిల్లో చక్కగా లో ఫ్లేమ్లో ఎలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను ఆయిల్లో వేపేసి తీసేసి నేను పాకం పట్టి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ పాకంలో అయితే వేసేస్తున్నాను. ఆ పాకంలో వేసి నిల్వ ఉంచకూడదండి, అప్పటికప్పుడు చక్కగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, చక్కగా జ్యూసీగా మనకి మడత కాజా అనేది స్వీట్ షాపుల్లో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా చూడండి చక్కగా ఉన్నాయి. ఈ విధంగా అయితే నేను మడత కాజా రెడీ చేశాను. మీరు కూడా ఒకసారి చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.